మరొక పక్క మీరు ఒకటే నినాదం అసలు ఆ ఎంఐఎంకు ఓటేస్తే బాంబు పేలుళ్లతో హైదరాబాద్ మళ్ళీ మారుమోగుతుందని ఒక విషయాన్ని కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. గతంలో కూడా ఎంఐఎం ఉంది, ఎంఐఎం ప్రాతినిధ్యం వహించింది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అంత పెద్ద సంఘటనలు జరగలేదు. దాన్ని మీరు ఏమంటారు? నిజంగా ఇది ఒక బీజేపీ బూచిగా చూపిస్తుందని అనుకోవచ్చా? ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉంది కాబట్టి ఈ మాత్రం శాంతియుతంగా ఉండగలుగుతాం. గతంలో మనం చూసినాము, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలడము, ఎక్కడ ఏ మాల్స్కు పోవాలన్నా కానీ మెటల్ డిటెక్టర్స్ ఉండేటువంటి పరిస్థితి మనం హైదరాబాద్లో చూసినాం. కాబట్టి అటువంటి శాంతియుత వాతావరణాన్ని పోగొట్టుకొని మళ్ళీ ఎంఐఎం కనుక పెరిగినట్టయితే మళ్ళీ అటువంటి పరిస్థితి మళ్ళీ హైదరాబాద్ కూడా వస్తుంది. చిన్న క్లారిటీ మీరే చెప్తున్నారు మోడీ ఉన్నాడు జరగలేదని. ఒకవేళ ఈడ ఎంఐఎం గెలిస్తే దీని ప్రాబల్యం అక్కడ పడుతుందని అనుకుంటున్నారా? దాని ప్రాబల్యం పెరుగుతూ పెరుగుతూ వస్తున్నప్పుడు ఏదైతే పాతపట్నం నుంచి 2 సీట్ల నుంచి 7 సీట్లకు వచ్చినారు. 7 సీట్లో కూడా మనం చూసినట్టయితే అభివృద్ధి లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు మిగతా ప్రజలను నివసించలేనటువంటి పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది మిగతా ప్రాంతానికి వస్తే కూడా అదే విధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి ఎక్కడో దగ్గర అడ్డుకట్టేయకుండా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా, హైదరాబాద్ తర్వాత తెలంగాణలో కూడా పాగవేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్ మనం చూస్తూ ఉన్నాము. రేపు తెలంగాణ ఈ విధంగా కనుక జరిగినట్టయితే గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.